హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను అవిసెపూలతో పప్పు ఎలా చేస్తారో చూపిస్తున్నానండి. ఈ అవిసెపూలు మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. పైగా ఇది కార్తీక మాసంలో తినడం వల్ల మంచిదని చెప్తుంటారు. ఇలా అవిసెపూలు అయితే నాకైతే ఇలా దొరికాయండి మార్కెట్లో. కొంతమందికి దొరుకుతాయి ఈ పూలు, కొంతమందికి దొరకవండి కొన్ని ఏరియాల్లో. ఈ అవిసెపూలు ఒక 10-15 వరకు తీసుకున్నాను నేను. అలాగే టమోటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్ అండి, అలాగే కారం తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇంకా మన కారం ఎక్కువ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కూడాను. కడాయి పెట్టేసుకొని కుక్కర్ తీసుకున్నాను. ఇందులో పప్పు తీసుకోవాలండి. నేనైతే 1.5 గ్లాస్ వరకు కందిపప్పు తీసుకున్నాను. ఈ అవిసెపూల పప్పు అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. అవిసాకుతో మనకి కూర కూడా చేసుకుంటారు. ఈసారి నేను అది కూడా మీకు చేసి చూపిస్తాను. చూడండి, కందిపప్పు వాష్ చేసి పెట్టేసుకున్నాక ఇందులోనే ఆనియన్స్ కూడా మనం బాగా వాష్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ టమోటా అండి. టమోటాలు నేను 2-3 వరకు తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే మనం తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాము. ఈ అవిసెపూల పప్పు అనేది చాలామంది పాతకాలంలో చూసింటారు, ఇప్పుడు కూడా చాలామంది చేస్తూ ఉంటారండి. ఇలా ఈసారి మీకు మార్కెట్లో కనుక దొరికితే ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి ఎక్కువగా ఈ కార్తీక మాసంలో అనేది దొరుకుతూ ఉంటుందండి ఈ అవిసెపూలు అనేది. ఇందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను నేనైతే. ఇందులో తగినన్ని వాటర్ పోసేసుకొని సిమ్లో 3 విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం. అలాగే చిటికెడు పసుపు అండి. సిమ్లో 3 విజిల్స్ వచ్చాక అప్పుడు ఓపెన్ చేసి చూపిస్తానండి. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుందాము. 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. చూడండి, ఇప్పుడైతే 3 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు చూడండి, బాగా ఉడికిపోయింది మనకు పప్పు, టమోటాలన్నీ కూడాను. ఇప్పుడు మనం అవిసెపూలను కూడా బాగా వాష్ చేసి పెట్టేసుకోవాలండి. ఇందులోనే నేను రాళ్ళుప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అవిసెపూలు అంతా కూడా వేసేసుకున్నాను. తరగనక్కర్లేదండి, కావాలనుకుంటే మీరు సన్నగా కట్ చేసుకోవచ్చు. కొంతమందికి నోటికి వస్తుందని ఇబ్బంది అనిపిస్తే కట్ చేసుకోండి, లేకపోతే ఇలాగే వేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నేను రాళ్ళుప్పు కూడా యాడ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక 2 విజిల్స్ వరకు సిమ్లో పెట్టి ఒక 1 విజిల్ వచ్చినా సరిపోతుందండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తామండి. చూడండి, మనకు అంతా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనం గిరెట్తో ఇలా కలిపేసుకుంటే అవిసెపూల పప్పు అయితే రెడీ అయిపోయిందండి. మనం రాళ్ళుప్పు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇందులో నెక్స్ట్ పోపు వేసేసుకుంటే సరిపోతుంది. చూసారా, మనకు పూలు కూడా బాగా స్మాష్ అయిపోయాయి. ఇలాంటి వంటలు పిల్లలకి కూడా మనకి పరిచయం చేస్తూ ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం రొటీన్గా నార్మల్ పప్పులు కాకుండా ఇలాంటి పప్పు కూడా చేస్తే పిల్లలకి ఇష్టంగా తింటారండి. నెక్స్ట్ పోపు వేసేసుకుందాము. ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర అండి. జీలకర్ర ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. చాలామందికి ఈ పప్పు తెలిసే ఉండొచ్చు. అలాగే ఎండుమిర్చి ఒకటి వేసుకున్నాను. ఎవరికైనా ఈ పప్పు తెలిసి ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. నెక్స్ట్ ఇంగు వేసేసుకుందామండి. మనం ఏ పప్పు చేసుకున్నా ఇంగు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంగు వాడని వాళ్ళు ఉంటే స్కిప్ చేసుకోండి.
ఇప్పుడు దీన్ని మనము పప్పులోకి యాడ్ చేసేసుకుందామండి. అవిసెపూల పప్పు అయితే రెడీ అయిపోయింది. అలాగే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు మనము దీన్ని గిన్నెలోకి అయితే సర్వ్ చేసేసుకున్నామండి. చూసారు కదండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్న.